హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సనత్ నగర్ నియోజకవర్గంకి చెందిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీగా వెళ్లిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్గ మధ్యలో మీడియాతో దీక్షా దివస్ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. మా తలసాని సంఘ అంతా కూడా సిద్ధంగా ఉంది. ఈ పోరాటం మా కొత్త కాదు. మా నాయకుడు ఉద్యమ నాయకుడు, పోరాటం చేసిన నాయకుడు కాబట్టి ఆ నాయకుని అడుగు జాడల్లో నడుస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మేము దీక్షా దివస్ అదే కాదు, ఇది పాలకుల గుండెల్లో నిద్రపోతామని తెలియజేస్తున్నాం. ప్రజలకు సేవ చేయకుంటే మీ తాట తీస్తామని తెలియజేసే విధంగానే ఈ కార్యక్రమం. దివస్ 2009లో కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష అంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 2000 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఉద్యమం, 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం, ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక మార్గంగా ఉద్యమించినటువంటి కేసీఆర్ గారు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత ఇట్లయితే సాధ్యం కాదు, కేసీఆర్ దక్షుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదంతో ఈరోజు కరెక్ట్ 15 సంవత్సరాల క్రితం కరీంనగర్ అలగనూరు ప్రాంతంలో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత వారిని ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం, మరి కేంద్రంలో అప్పుడు పార్లమెంట్ నడుస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి అంకురార్పణ జరగడం అనేది ఒక చరిత్ర. అంటే ఒక వ్యక్తిగా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. మరి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మరి టీఆర్ఎస్ శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలాగా ఈ రోజుని జరుపుకోవడం అనేది అన్ని జిల్లా కేంద్రాలలో జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి తెలంగాణ భవన్కు బయలుదేరి అక్కడ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అంటే సాధించినటువంటి విజయాన్ని ఈరోజు సంతోషంగా ఒక పండుగలాగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రాష్ట్రం సాధించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం సాధించాలని అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. ఎంతోమంది అసలు బారినటువంటి సందర్భం. మరి యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు
ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటిది మనందరికీ తెలిసిందే. కాబట్టి వారు చేపట్టినటువంటి అమరణ నిరాహార దీక్షల ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి తరుణం. కాబట్టి మరి దాన్ని ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఈ పాటిగడ్డ బేగంపేట ప్రాంతం నుంచి మరి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీగా టీఆర్ఎస్ భవన్కు మేము బయలుదేరుతాం. బ్రదర్ కొంచెం బిగ్ సైడ్ కాదు దయచేసి ఉద్యమనేత స్ఫూర్తితో మనమందరం కూడా ఉద్యమంలో ఒక్కటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. మరొకసారి ఆ యొక్క ఢిల్లీ సందర్భాన్ని కేసీఆర్ గారిని చూడాలి. తెలంగాణ ప్రజలందరూ విధంగా అదే తెలంగాణ ప్రజలందరూ కూడా మనం ఉన్నాము, అండదండగా ఉన్నాడు కేసీఆర్ మంత్రి వస్తాడు. మనకందరూ కూడా భయపెట్టాలి బేసిస్ అందరూ కూడా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.